పేరు శ్రీనివాసరావు. నేను న్యూజివీడ్లో త్రివిధ పాఠశాల నడుపుతున్నాను. ఏ ప్రాంతానికైనా ఏ దేశానికైనా అక్కడ ఉన్న వారసత్వ సంపద గర్వకారణంగా ఉండేవాళ్ళు. ఆ వారసత్వ సంపదను మనం కాపాడుకున్నప్పుడే మన భావితరాలకి చిహ్నాలుగా మిగులుతాయి. భావితరాలు కూడా వాటిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో మన వెనక ఉన్న నూజివీడు ఎర్రకోట ఏదైతే 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో నిర్మించారో, విజయ అప్పారావు గారు ఈ నూజివీడు ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ మేకలు తోడేళ్ళని ఎదిరించినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పౌరుషాన్ని గుర్తించి ఇక్కడ కోట నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ కోట నిర్మించి అనేక ప్రాంతాలు 500 పైగా కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆయన పరిపాలించడం జరిగింది. తర్వాత కాలంలో అవి సంస్థానాలుగా విడిపోయినాయి. కానీ తర్వాత కాలంలో మరి ఈ నూజివీడు ఎర్రకోట ద్వారా మరి 1771లో మరి మన బ్రిటిష్ వాళ్ళ మీద కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ నూజివీడుకు పౌరుషానికి, దాతృత్వానికి, కళలకు విజయనగర సామ్రాజ్యంతో పోటీగా పేరుంది. కాబట్టి ఈ నూజివీడు వాసులుగా ఈ నూజివీడు ఎర్రకోట మీద ఏ విధంగా అయితే ఢిల్లీలో ప్రధానమంత్రి గారు మరి ఆగస్టు 15కి జెండా త్రివర్ణ పతాక ఎగరవేస్తారో, అదేవిధంగా మరి ఈ నూజివీడు ఎర్రకోట మీద మరి త్రివర్ణ పతాకం ప్రతి ఆగస్టు 15కి ఎర్రకోట ఎగరవేసి మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇది ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది మన ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతం వాసులు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఆనందం పొందుతారు. ఎందుకంటే గత చిహ్నపు వారసత్వ చిహ్నాలు మనం చూసి మరి ఆ రోజుల్లో వాళ్ళు నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ కూడా ఇంత సురక్షితంగా ఉన్నాయంటే కారణం వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎంతో పునాదులు వేసి గట్టిగా నిర్మించడం జరిగింది. ఇలాంటి వారసత్వ చిహ్నాలు మరి హెరిటేజ్ అంటే భారత హెరిటేజ్ అంటే వారసత్వ చిహ్నాలుగా మిగిలిపోవాలని, అదేవిధంగా ప్రపంచానికి కూడా ఇది తెలియాలని నేను తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి వేటి న్యూస్ వారికి ఈ నూజివీడు ఎర్రకోట గురించి నలుగురికి తెలియజెప్పే ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్.